విజయవాడ రోటరీ క్లబ్లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ పాండిత్యానికి మెరుగు పెట్టుకోవడం కోసం అనే ఒక వేదిక. మీరు వెళుతున్న దారి మంచి దారే, దాంట్లో ఉన్న కాస్త కలుపు మొక్కల్ని, రాళ్లని, ముళ్ళని పక్కన పెట్టి దాని మీద మంచి లైట్ వేస్తున్నాం మేము. మీరు మంచి కాంతిని ప్రసరింపజేస్తున్నాం మీరు ప్రయాణం చేయడానికి. అంతే తప్ప మిమ్మల్ని కొత్తగా తయారు చేయడం అనేది ఏమీ లేదు. ఏది ఉండకూడదు, ఏది ఉండాలి అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాళ్లలో ఒక యోగం ఉన్నవాళ్ళు కొంతమందికి సినిమాల్లో అవకాశం దొరికింది. సినిమాల్లో పాడడం అనేటటువంటిది ఒక యోగం అండి, నిజంగానే చెప్తున్నాను. లేకపోతే నాలాంటి వాడికి ఏమాత్రం బేసిక్ ట్రైనింగ్ లేకుండా సాపాసా తెలియని వాడికి అవకాశం వచ్చి 50 ఏళ్ళు దాదాపు 15 భాషల్లో పాడే అవకాశం వచ్చిందంటే ఇది యోగం కాకపోతే ఏమిటి? భగవంతుడి దృష్టిలో నేను ఏదో గత జన్మలో ఒక పనిని సగంలో వదిలేయడం జరిగింది, దాన్ని సంపూర్ణం చేయడం కోసం, మిమ్మల్ని అందరినీ సంతృప్తిపరచడం కోసం వెళ్ళి దాన్ని కంటిన్యూ చేయనాయనా అని దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. అంతే. గాయక శిఖామణి బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నేను అడగబోయే ప్రశ్నకి ఒకే ఒక నిమిషం. పాప మీ ముందు కుర్రవాడు నుంచున్నాడు ఇంతకు మునిపే, ఆయన అడిగాక మీరు అడుగుదురు. కానీ మీరు నెక్స్ట్ టైం అడుగుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంటే చాలు, గాయక శిఖామణి అంటే నేను బదులు చెప్పను. ఇన్నేళ్ల సుదీర్ఘ మీ తమ గాయక చరిత్రలో ఎంతోమంది పాటల రచయితల పాటల్ని భావయుక్తంగా పాడారు. అందరి రచయితల్లోకి మీ మనసుకి నచ్చినటువంటి రచయిత ఎవరు, ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏ విధమైన శత్రుత్వం ఉందయ్యా? లేదుగా. లేదు గురుగారు, అంటే ఇది గురువుగారి వేదిక ఊరు కాబట్టి ఇక్కడ అందరికీ మీ నోటి కాబట్టి యు ఆర్ పుట్టింగ్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్ దట్ ఐ షుడ్ టాక్ అబౌట్ సంబడీస్ నేమ్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. కూర్చోండి. గాయకుల గురించి చెప్పినప్పుడే కవుల గురించి చెప్పాలి. ఎలాంటి మహానుభావులు కవులు పుట్టారు. బాధ ఎక్కడొస్తుందంటేనండి, పాడుతున్న వాళ్ళకి ఏ పాట ఏ కవి రాశాడో తెలియని పరిస్థితి అది. గతంలో కూడానండి పాటలు నేర్చేసుకొని ఎవరు పాడారో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా తెలియదు. చాలామందికి మ్యూజిక్ డైరెక్టర్ చేసే పని ఏమిటని తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఆర్కెస్ట్రాను సప్లై చేసేవాడని అనుకుంటారు. ఆ పాట బాణీని తయారు చేసేటటువంటిది సంగీత దర్శకుడు, ఆ పాటను గురువులాగా గాయని గాయకులకు నేర్పించేది సంగీత దర్శకుడు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ చిలక పలుకుల్ని మేము పాడుతున్నాం. చాలామందికి ఈ రోజున పిల్లలు ఎవరైనా సరే వేదిక పాట ఈ పాట ఎవరు రాశారు నాయన అంటే అదండి అంటారు. ఎంత బాధాకరమైన విషయం అంటే అక్షరం లేనిదే పాట లేదు. అందరూ అనుకుంటారు స్వరం ఉంటే చాలు పాట అని. తననా ఎంతసేపు పాడుకోగలం మనం? భావం రావాలి అంటే పదం కావాలి, ఆ పదం కావాలంటే అక్షరం కావాలి. అలాంటి అక్షర శిల్పులు మనకు అత్యద్భుతాలు చేసిన వాళ్ళు మహానుభావులు బోలెడు మంది ఉన్నారు. మీరు సన్మానం చేసిన బాలాంతరపు రజనీకాంతరావు గారు వాగ్గేయకారులు. ఆయన స్వరకర్త, అక్షరకర్త కూడా. ఆయన గొప్ప పాటలు రాశారు. అజ్ఞాతంగా ఉండి చాలా పాటలు తన కలం పేరుతో రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క కోణంలోంచి చూస్తే చాలా అద్భుతాలు సృష్టించినటువంటి మల్లాది వారు కానీ, సీనియర్ సముద్రాల, ఆరుద్ర, నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, జాలాది, మన జొన్న విత్తుల ఎంత అద్భుతంగా రాస్తున్నాడు, సామవేదం షణ్ముఖ శర్మ. ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను మనం కొన్ని పాటలు వినేసి ఏమిటబ్బా ఇది అంతా ఇంగ్లీషు హిందీ మయంగా ఉందే రాస్తున్నారే అని. వాళ్ళందరూ కూడా మంచి సందర్భం అవకాశం ఇస్తే గొప్ప పాటలు రాయగలిగినటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నవాళ్ళే. కానీ కొన్ని ఒత్తిళ్లకు లోనై బతుకు బట్ట కట్టాలి కాబట్టి ఎవరో అడిగినటువంటి వాటిని చెయ్యక తప్పట్లేదు. అది మంత్రసాంతనానికి ఒప్పుకొని పురిటి వాసన అంటే ఎలాగా అన్నట్టుగా బతుకు బండిని సాగించాలి కాబట్టి చేయాలి. కానీ వాళ్ళలో నిద్రాణంగా చాలా గొప్ప కవులు ఉన్నారు, చాలా గొప్ప కవులు ఉన్నారు. కానీ నా అనుభవంలో వీళ్ళందరి సమాహారం అంటూ చెప్పాలంటే పేటూరు సుందరరామమూర్తి గారు. ఆ మహానుభావుల్లో మన త్రిమూర్తులు ఉన్నారు. ఇప్పుడు శ్యామశాస్త్రి గారు, త్యాగయ్య గారు, దీక్షితులు వారు ఎలాగో ముఖ్యులో మనకు, అలాగే బాక్, బీథోవెన్, మొజార్ట్ ఎలా ముఖ్యులో ఆ సంప్రదాయ సంగీతానికి, అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఎలా
ఆంధ్రీకరించారో భారతాన్ని, ఎలా గొప్పవాళ్ళు. శ్రీనాథుడు ఎంత మీరునగధీరుడు, పోతన్న ద్రాక్షాపాకంగా ఎంత గొప్పగా రాశాడో, అలాగా సంస్కృతాంధ్రాల్లో వాళ్ళ పాండితీ ప్రదర్శించినటువంటి ఒక కాళిదాసు, ఒక కృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా గొప్ప కవులే. నా దృష్టిలో వీళ్ళందరి సమాహారం, అంటే పెద్ద పేర్లు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు, అలాంటి కావ్యాలు రాసేటటువంటి అవకాశం వచ్చి ఉంటే సుందరరామూర్తి కూడా రాయగలడు అనే నమ్మకం నాకున్నది. ఇది